ఆకాశ్ బ్రో. ఎస్ సార్. యా, డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది, ఇలాంటి బ్రాండే. సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది, బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ యూనో మై లాస్ట్ ఫిల్మ్ డింట్ డూ వెల్, చోర్ బజార్ అన్నది. సో ఐఎమ్ అ లిటిల్ పర్టికులర్. కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఏదో చేసే బదులు చేసేదేదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అవన్నీ జరుగుతున్నాయి. అండ్ వెరీ సూన్ ఐల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ సార్. రైట్. అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్లో బాగా వైరల్ అయ్యింది. అండ్ ప్రభాస్ అన్న దగ్గర ఏమైనా తీసుకున్నారా టైప్లో టిప్స్? అయితే ప్రభాస్ గారు నాకు, అంటే ఎప్పుడు కలిసినా నేను ఎంతో మాడుతూ ఉంటాను. అండ్ వెన్ ఎవర్ ఐ టాక్ టు హిమ్, నేను ఆయన ఎన్నిసార్లు కలిసినా, ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలుస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఆయన అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ ద వే హీ బిహేవ్స్, ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు, ప్రతి అడుగు ఆచితూచి చేస్తారని కొత్త టాక్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఇప్పుడున్న యూత్కి బాగా ఏం కావాలనేది వెతుకుతారు. బట్ మీరు ఎలాంటి మూవీస్తో రావాలనుకుంటున్నారు? యా, అంటే సంథింగ్ అంటే కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అంటే లైక్ యూనో ఒక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా, మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ దాకా అందరు ఎంజాయ్ చేసే సినిమా గురించి నేను చూస్తున్నాను. ఫుల్ ఫ్యామిలీ. యా, కంప్లీట్లీ, విచ్ హ్యాస్ కమర్షియల్, ఫ్యామిలీ, లవ్, ఎవ్రీథింగ్. సో ఒక ప్రాపర్ ఎంటర్టైనర్. అండ్ ఐ హ్యావ్ సెట్ ఎస్ టు వన్ ఫిల్మ్. సో ఆకాష్ గారు హాయ్. హలో సార్. యాక్చువల్గా అయితే బ్రాండ్స్లోకి దిగేప్పుడు ఎవరైనా కానీ ఓ 2-3 హిట్లు ఇచ్చిన తర్వాత వస్తూ ఉంటారు. బట్ మీరు అంటే ఇంకా సక్సెస్ కోసం ఇంకా మీరు హంట్ చేస్తున్న హీరో, సో వెంటనే రావడానికి రీజన్ అండి? అది మీరు వీళ్ళని అడగాలి సార్. వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు, సక్సెస్ఫుల్ హీరోస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, అంటే ఇప్పుడే ఈ బడ్డింగ్ యాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు వీళ్ళని అడగాలి. బట్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి చేద్దాం అన్నారు. అండ్ నేను వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సార్. అండ్ వాళ్ళు చేద్దాం అన్నారు, నాకు చేయాలనిపించింది. అండ్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మీ ఏజ్ గ్రూప్ హీరోస్ కొంతమంది చూసుకుంటే తేజ సజ్జ హనుమాన్తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎస్ సార్. అలాగే మీరు కూడా ఏమైనా డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చేసినవన్నీ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్, కొంచెం లవ్ టచ్ ఉన్న యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ కదా. సో అలాంటి మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ లైక్ దట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ. చాలా చాలా పెద్ద హిట్ కొట్టాడు.